ఇప్పుడు ఒక గైనక్ దగ్గర వెళ్ళినప్పుడు చాలా మంది మీకు ఫైబ్రాయిడ్ వచ్చింది. ఫైబ్రాయిడ్ కనిపిస్తుంది అని అంటారు. సో, అసలు ఫైబ్రాయిడ్ ఎందుకు వస్తుంది? దాని ఫార్మేషన్ ఎలా ఉంటుంది? అండి ఫైబర్‌కి చాలా కారణాలున్నాయి. మెయిన్‌గా వచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్స్ అంటాం. హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా ఈస్ట్రోజన్ డామినెన్స్ వల్లనే ఫైబర్స్ అనేటివి గ్రో అవుతూ ఉంటాయి. ఓకే. అసలు ఈ ఎందుకు ఫైబర్స్ ఎక్కడ ఉంటాయంటే గర్భాశయం లోపల ఉంటాయి. ఫైబర్స్‌కి ఇంకొక పేరే గర్భాశయ గడ్డలు అంటుంటాం ఓకే. కామన్‌గా. గర్భాశయం లోపల పెరిమెట్రియం, మయోమెట్రియం, ఎండోమెట్రియం అని 3 పొరలు ఉంటాయి. ఈ 3 పొరల్లో లోపల పొర ఎండోమెట్రియం. ఓకే. ఎండోమెట్రియంలో ఈస్ట్రోజన్ డామినెన్స్ వల్ల ఎక్కువగా గ్రో అవుతుండడం వల్ల కొంతమందిలో ఆ ఫైబర్స్ అనేవి గర్భాశయం లోపలికి గ్రో అవుతాయి. లేదంటే గర్భాశయం కండరాల్లో ఉంటాయి. లేదంటే గర్భాశయం బయటికి గ్రో అవుతూ ఉంటాయి. ఇలా అవుతూ ఉంటాయన్నమాట. ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి చాలా ఫ్యాక్టర్స్‌గా ఉంటాయి. కొంతమందికి జెనెటిక్స్ పరంగా గూడా ఉండొచ్చు. అంటే ఓకే. మదర్‌కి కానీ, సిస్టర్‌కి గానీ ఇలా ఫ్యామిలీ టెండెన్సీ ఉన్నప్పుడు వాళ్ళలో గూడా ఫైబ్రాయిడ్స్ రావచ్చు. అంటే ప్రతి ఒక్కరికి వస్తాయని గాదు. వాళ్ళ లైఫ్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఆ లైఫ్ స్టైల్ ఇంబాలెన్స్ వల్లనే వాళ్ళకి ఎర్లీగా గ్రో అవ్వడం, అది ఇంకా అడ్వాన్స్ స్టేజ్‌లోకి మారడం గూడా కనిపిస్తుంది. ఓకే. ఇలా ఒక కేస్ ఉన్నారు. ఒక పేషెంట్ ఉన్నారు. వాళ్ళ ఆమెకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. వాళ్ళ సిస్టర్‌కి ఉన్నాయి. వాళ్ళ మదర్‌కి ఉన్నాయి. ఓకే. ఫ్యామిలీ మొత్తం పరంగా రన్ అవుతూనే ఉన్నాయి ఫైబర్స్ అనేటివి. ఆ టెండెన్సీ ఇలా గ్రో అవుతూనే ఐ మీన్ మూవ్ అవుతూనే ఉంటది ఫైబర్ టెండెన్సీ అనేది. ఓకే. కొంతమందిలో ఎలా అంటే ఇలాంటి కారణాలు లేకపోయినా ఫైబ్రాయిడ్స్ గ్రో అవుతూ ఉంటాయి. రిపీటెడ్‌గా డెలివరీస్ అవ్వడం కానివ్వండి, లేదంటే అబార్షన్స్ కానీ, హార్మోన్ టాబ్లెట్స్ ఏదైనా యూజ్ చేస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఫైబ్రాయిడ్స్ గ్రో అవుతూ ఉంటాయి. అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళనే ఫైబ్రాయిడ్స్ ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. ఓకే. మీకు సింప్టమ్స్ ఏమంటారు? మనకి ఫైబ్రాయిడ్ వచ్చిందని సింప్టమ్స్ ఎలా తెలుస్తుంది? యాహ్! అండి. వీళ్ళకి ఫైబర్స్ ఎలా తెలుస్తాయంటే, చాలా కాలంగానే వాళ్ళకి సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అది వాళ్ళ పార్ట్ ఆఫ్ లైఫ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. మెయిన్‌గా ఫైబర్స్ ఉన్న వాళ్ళు పీరియడ్స్ టైమ్‌లో హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఓకే. అంటే ప్రీవియస్‌గా నార్మల్ బ్లీడింగ్ అవుతున్నా కూడా, ఈ ఫైబర్స్ ఉన్న వాళ్ళు మోర్ దాన్ 7 డేస్ లేదంటే 5 డేస్ బ్లీడింగ్ అవుతున్నా ఓవర్ బ్లీడింగ్ అంటాం. ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అంటాం. అంటే ఎవ్రీ 1 ఆర్ 2 అవర్స్‌కి ప్యాడ్ చేంజ్ చేస్తూ ఉండడం, పెద్ద పెద్ద క్లాట్స్ పడుతున్నాయి. అంటే చిన్న చిన్న స్మాల్ క్లాట్స్ కానీ మల్టిపుల్ క్లాట్స్ పడుతూ ఉంటాయి. ఓకే. నార్మల్‌గా హెవీ బ్లీడింగ్ ఉన్నప్పుడు క్లాట్స్ కామన్‌గా ఉంటాయి. బట్ ఇది ఎవ్రీ మంత్ రిపీట్ అవుతూ, ఎవ్రీ మంత్ హెవీగా బ్లీడింగ్ అవుతూ, ఎవ్రీ మంత్ క్లాట్స్ కనిపిస్తూ దాంతో పాటు హెవీనెస్ అనిపించడం. అంటే పొత్తి కడుపు మొత్తం హెవీగా అనిపిస్తూ కిందకి లాగినట్టు అనిపించడం కానీ, పెల్విక్ పెయిన్ అనేవి కామన్‌గా ఉంటాయి. ఓకే. ఇవన్నీ వాళ్ళేమనుకుంటారు పీరియడ్స్ టైమ్‌లో ఇవన్నీ కామనే కదా! పీరియడ్ పెయిన్ అనేది కామన్‌గా అనుకుని ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అవును. ఇలాంటి వాళ్ళలో ఏమవుతుంది ఫైబ్రాయిడ్ గ్రోయింగ్ స్టేజ్ స్టార్టింగ్‌లోనే కనిపిస్తాయి సింప్టమ్స్ అనేటివి. బట్ వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ ఫైబ్రాయిడ్ సైజ్ ఇంకా పెరిగిపోతూ ఉంటది. ఓకే. దాంతో పాటు మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ గ్రో అవుతూ ఉంటాయి వాళ్ళలో. ఇంకా ఎలా ఉంటుందంటే వాళ్ళకి బరువుగా అనిపించడం, యూరిన్ ఎక్కువ పాస్ చేస్తూ ఉండడం, కాన్‌స్టిపేషన్ రావడం ఇవన్నీ సింప్టమ్స్ ఉంటాయి. ఓకే. ఫైబ్రాయిడ్స్ అంటే కేవలం ఆ గర్భాశయం పైనే కాదండి. మెన్స్ట్రువల్ సింప్టమ్సే కాదు వాళ్ళకి చాలా సింప్టమ్స్ ఉంటాయి. మూడ్ స్వింగ్స్ రావడం కానివ్వండి, చికాకుగా, కోపంగా అనిపించడం, లేదంటే డిప్రెషన్ ఫీలింగ్‌గా ఉండడం కానివ్వండి, ఓకే. ఎక్కువగా యూరిన్ పాస్ చేస్తూ అర్జెన్సీ అంటాం దీన్ని. వెంటనే యూరిన్ పాస్ చేసుకోవాలి అంటే హోల్డ్ చేయలేకపోతున్నాం. ఇలాంటప్పుడు ఇలా ఎందుకు అనిపిస్తుందంటే ఆ ఫైబర్స్ అనేటివి గర్భాశయం ముందు భాగంలో పెరిగాయనుకోండి. ముందు భాగంలో ఏమవుతుంది బ్లాడర్ ఉంటుంది. బ్లాడర్ పైన ప్రెషర్ పడి వాళ్ళకి కొంచెం యూరిన్ ఫీల్ అయినా గూడా వెంటనే యూరిన్ పాస్ చేయాలనే ఫీలింగ్ కలిగిస్తుంది వాళ్ళకి. అందుకని అర్జెన్సీ గాని డ్రాప్స్‌గా యూరిన్ పాస్ అవుతుండడం ఇలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇదే విధంగా ఈ గడ్డలంటే గర్భాశయం వెనక భాగంలో ఉన్నాయనుకోండి. పోస్టీరియర్ ఫైబర్స్ అనుకోండి. ఓకే. ఇదేమవుతుంది రెక్టమ్ పైన ప్రెషర్ చూపిస్తుంది. సో వాళ్ళకి కాన్‌స్టిపేషన్ కామన్‌గా ఉంటుంది. అంటే చాలా కాలంగా కాన్‌స్టిపేషన్‌గా ఉండి యూరిన్ డ్రాప్స్ పడుతున్నా గాని, దీంతో పాటు హెవీగా బ్లీడింగ్ పడుతూ క్లాట్స్ ఉన్నాయనుకోండి. వాళ్ళు వెంటనే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడం మంచిది. ఓకే. అల్ట్రాసౌండ్ స్కాన్ రిపోర్ట్‌లో సింగిల్ ఫైబ్రాయిడ్సా, మల్టిపుల్ ఫైబ్రాయిడ్సా, ఏ సైజ్‌లో ఉన్నాయి, ఏ లొకేషన్‌లో ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఓకే. ఈ ఫైబ్రాయిడ్స్ చాలా టైప్స్ ఉన్నాయి. ఒకటి సబ్సియస్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటాం. నెక్స్ట్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ లేదంటే లాస్ట్ పెడెక్టేటెడ్ ఫైబ్రాయిడ్స్ అంటాం. సబ్మ్యూకస్ అంటే గర్భాశయం లోపల ఉండడం. సబ్సియస్ అంటే మజిల్ వాల్స్‌లో ఉండడం కానివ్వండి ఇలా. లోపల ఉండడం మజిల్స్ వాల్స్‌లో ఉండడం అంటే గర్భాశయం అవతలి పొరలో ఉండడం కానివ్వండి. లేదంటే కొంచెం కొన్ని కాడతో ఉంటాయి. పెడెక్టేటెడ్ ఫార్మ్స్ అంటాం. చిన్నగా ఉన్నా గూడా అవి గర్భాశయం బయట ఉన్నాయనుకో ఏం ప్రాబ్లమ్ గాదు. ఓకే. బట్ కొంతమందికి కాడతో ఉండి లోపల ఉన్నాయనుకో ట్విస్ట్ అవ్వచ్చు, లేదంటే టార్షన్ అవ్వచ్చు. ఓకే. ఇలా ప్రాబ్లమ్‌గా మారుతూ ఉంటాయి వాళ్ళకి. ఎమర్జెన్సీ కండిషన్స్ ఇవన్నీ. ట్విస్టింగ్ గాని, టార్షన్ అయినప్పుడు అట్లా. ఓకే. సో, ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు హెవీగా బ్లీడింగ్ అవుతున్నారు, క్లాట్స్ పడుతున్న వెంటనే స్కాన్ తీసుకుంటే అది సింగిల్ ఫైబ్రాయిడా, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ లొకేషన్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఓకే. దానిపైన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్‌గా హోమియోపతి అనేది ఆ ఫైబ్రాయిడ్స్ పైన ఎఫెక్ట్ చూపించదు. ఓకే. ఫైబ్రాయిడ్స్ ఫార్మ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. కామన్‌గా ఏమనుకుంటారు ఫైబ్రాయిడ్స్ వెంటనే డిటెక్ట్ అయిన వెంటనే ఈవెన్ స్మాల్ ఫైబ్రాయిడ్స్ అయినా గూడా డాక్టర్ ఏం చెప్తారు బయట హాస్పిటల్స్‌లో సర్జరీ చేయించుకోవాలి. ఇవి తగ్గవు మీకు. ఇప్పుడొస్తారో లేదా రేపొస్తారో ఆలోచించుకోండి అని చెప్తుంటారు వాళ్ళకి. చాలా భయపడిపోతుంటారు వాళ్ళు. ఇలాంటి కండిషన్స్‌లో ఏముంటదంటే అన్ని కేసులకు సర్జరీ అవసరం లేదు. ఓకే. కొన్ని కేసులకు మాత్రం సర్జరీ అవసరం ఉంటుంది.
ఇంకా ఇలా ఎర్లీ స్టేజ్ లో ఆ ఫైబ్రాయిడ్స్ తీసేయడం వల్ల లేదంటే గర్భాశయం తీసేయడం వల్ల వాళ్ళకి ఎర్లీగా మెనోపాజ్ స్టార్ట్ అవ్వడం కాంప్లికేషన్స్ తప్ప రిలీఫ్ ఏమీ అనిపించదు. కొంతమందికి ఓన్లీ మయోమెక్టమీ చేస్తాం. మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్ రిమూవల్ సర్జరీ అంటాం. ఈ రిమూవ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, సేమ్ సైట్ లో మళ్ళీ కొత్త ఫైబ్రాయిడ్స్ స్టార్ట్ అవుతాయి, ఇంకా మల్టిపుల్ గా రావచ్చు. ఇలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అంటే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి అంతే తప్ప కంప్లీట్ రిలాక్సేషన్ అంటే రిలీఫ్ అయితే ఏది ఉండదు. ఇలాంటి టైంలోనే హోమియోపతి చాలా ఎఫెక్ట్ గా వర్క్ అవుతుంది. సపోజ్ ఆ ఫైబ్రాయిడ్ స్టేట్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అందరు చేసే తప్పు ఏంటంటే అన్ని హాస్పిటల్స్ తిరుగుతారు. అన్ని స్టార్టింగ్ లో వాళ్ళకి తెలుసు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పేసి ఈ డాక్టర్ ఒపీనియన్ ఆ డాక్టర్ ఒపీనియన్ చెప్పేసి చాలా హాస్పిటల్స్ తిరుగుతుంటారు. ఇలా 3-4 years టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. లాస్ట్ ఫైబ్రాయిడ్స్ పెద్ద సైజ్ లో ఉన్నప్పుడు మా దగ్గరికి వస్తారు. బట్ ఇంత డిలే చేయకుండా ఎర్లీ స్టేజ్ వచ్చారనుకోని వాళ్ళకి ఎఫెక్ట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది కేసుని బట్టి. సపోజ్ స్మాల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు వెంటనే మా దగ్గరికి వచ్చారు, వాళ్ళ ఫైబ్రాయిడ్స్ డిటెక్ట్ అయ్యాయి, వెంటనే మా దగ్గరికి వచ్చారు, సర్జరీ వద్దనుకో మా దగ్గరికి వచ్చారు, వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తామంటే స్మాల్ ఫైబ్రాయిడ్స్ అంటే బిలో 5 cm ఫైబ్రాయిడ్స్ అంటాం. 3 to 5 cm అని చెప్పేసి ఈ ఫైబ్రాయిడ్స్ అంటే కొత్తవి రాకుండా ఆ ఫైబ్రాయిడ్స్ సైజ్ తగ్గేలాగా మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు కూడా సింటమ్స్ హెవీ బ్లీడింగ్ కానీ, క్లాట్స్ పడడం కానీ, పెల్విక్ పెయిన్, హెవీనెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. దాంతో పాటు ఆ కొత్త ఫైబ్రాయిడ్స్ రాకుండా ఉన్నవి సైజ్ పెరగకుండా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే కంప్లీట్ గా ఆప్షన్ ఉంది అక్కడ, ఆ సర్జరీ వరకు వెళ్లకుండా రిమూవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ మిడిల్ స్టేజ్ ఫైబ్రాయిడ్స్ అంటాం, అంటే మీడియం ఫైబ్రాయిడ్స్ అని. ఇది 5 to 10 cm ఫైబ్రాయిడ్స్. ఈ స్టేజ్ లో ఎలా ఉంటుందంటే ఒక మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, స్మాల్ ఫైబ్రాయిడ్స్, ఆ ఫైబ్రాయిడ్స్ తగ్గించుకోవచ్చు స్మాల్ ఫైబ్రాయిడ్స్. దాంతో పాటు కొన్ని లార్జ్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, ఆ ఫైబ్రాయిడ్స్ ని ఇంకా సైజ్ పెరగనీయకుండా కొత్తవి రాకుండానే మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ ఈ స్టేజ్ లో ఛాన్స్ అయితే ఉంది, అంటే కంప్లీట్ క్యూర్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది, బట్ కొంచెం టైం టేకింగ్ గా ఉంటుంది. ఇది మీడియం ఫైబ్రాయిడ్స్ ఉన్న కండిషన్స్ లో. నెక్స్ట్ లార్జ్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఇది ఎప్పుడు క్రానిక్ గా 3-4 years నుంచి సఫర్ అవుతుంటారు వాళ్ళు. కొంతమందిలో ఎర్లీగా స్టార్ట్ అయినా కూడా ఫాస్ట్ గా గ్రో అయ్యే కెపాసిటీ ఉంటుంది వాళ్ళ ఫైబ్రాయిడ్స్ అనేది. ఇలాంటి స్టేజ్ లో వాళ్ళకి ఎలా ఉంటుంది, 10+ అంటే 12 cm కానీ 13 cm కామన్ గా ఉంటుంది. ఇలాంటి వారు ఏం చేస్తారు, ఇలాంటి వారిలో ఎలా ట్రీట్మెంట్ చేస్తామంటే వాళ్ళు సర్జరీ వరకు వెళ్లకుండా సిమ్టమాటిక్ గా మేనేజ్ చేయడం జరుగుతుంది. అంటే సపోజ్ 35 years ప్లస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఎర్లీగా సర్జరీకి వెళ్ళారనుకోండి కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. సో వాళ్ళకి ఆ సర్జరీ వరకు వెళ్లకుండా ఆ స్టేజ్ వాళ్ళు ఇంకా ప్రొలాంగ్ చేసుకోవచ్చు, వాళ్ళు సిమ్టమాటిక్ రిలీఫ్ పొందొచ్చు. హెవీ బ్లీడింగ్ కానీ, క్లాట్స్ కానీ, వీక్నెస్ కానీ ఇవన్నీ తగ్గుతాయి. ఇంకా కొత్తవి రాకుండా ఉంటాయి ఈ స్టేజ్ లో మటుకు, అంటే లార్జ్ ఫైబర్స్ ఉన్న కండిషన్స్ లో మాత్రం ఉన్నది సైజ్ పెరగకుండా కొత్తవి రాకుండా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇలాంటి స్టేజ్ లో కంప్లీట్ గా రిమూవ్ అవుతాయి అయితే గ్యారంటీ అయితే ఇవ్వలేమండి, అంటే ఎక్కడ ఉండదు దానికంటే. మెయిన్ గా సర్జరీ వరకు వెళ్లకుండా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. అందుకని ఇంత లాంగ్ డిలే చేయకుండా ఎర్లీ స్టేజ్ లో సిమ్టమ్స్ కనిపించినప్పుడు మెడిసిన్స్ తీసుకున్నట్టయితే ఆ స్టేజ్ మనం రీబ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఐ మీన్ ప్రాపర్ గా ముందులాగా మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. న్యాచురల్ సైకిల్స్ వచ్చేలాగా, హెవీ బ్లీడింగ్ కంట్రోల్ అయ్యేలాగా చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ హోమియోపతి ద్వారా ఫైబ్రాయిడ్స్ అనేటివి కంప్లీట్ గా మెయిన్ గా హోమియోపతి ద్వారా ఈ ఫైబ్రాయిడ్స్ కి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే అది ఇంకా గ్రో అవ్వకుండా స్టాప్ అయ్యేలాగా, సిమ్టమ్స్ తగ్గేలాగా న్యాచురల్ మెడిసిన్స్, అంటే హార్మోన్ టాబ్లెట్స్ లేకుండా ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే రూట్ కాజ్ ని ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే కేవలం అలా ఎమోషనల్ స్టేట్, ఫిజికల్ స్టేట్ అన్ని కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ట్రీట్మెంట్ అనేది ఎవ్రీ 3 months కి అల్ట్రాసౌండ్ స్కాన్ రిపీట్ చేస్తుంటాం. ఏ స్టేజ్ లో అయినా కూడా, ఈవెన్ ఫస్ట్ స్టేజ్ కానీ, సెకండ్ స్టేజ్ కానీ, థర్డ్ స్టేజ్ కానీ, ఏ స్టేజ్ లో అయినా కూడా మా దగ్గరికి వచ్చి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయమని చెప్తాం వాళ్ళకి. అంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు ఇనిషియల్ స్టేట్ లో సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, దాంతో పాటు ఆ ఫైబ్రాయిడ్స్ అంటే ఏ స్టేజ్ లో ఉన్నాయో తెలుసుకుంటాం. దాని పరంగా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాం. ట్రీట్మెంట్ తర్వాత 3 months ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళకి మళ్ళీ అల్ట్రాసౌండ్ స్కాన్ రిపీట్ చేయమని చెప్తుంటాం. ఈ స్కాన్ రిపోర్ట్ లో ప్రీవియస్ కి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఫైబ్రాయిడ్స్ తగ్గాయా లేదా, లేదంటే కొత్త ఫైబ్రాయిడ్స్ ఏమైనా స్టార్ట్ అయ్యా, ఇలా చూసి చెక్ చేస్తాం. మళ్ళీ రియకర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా ఒకసారి? యా అండి, చాలా మంది రియకర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ మన రియకరెన్స్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు హోమియోపతి ద్వారా. బయట ఎక్కడ ఇలా ఉండదు. రియకరెన్స్ మనం ప్రివెంట్ చేసుకోవడం అనేది హోమియోపతిలో మాత్రమే ఉంటుంది. ఇలా 3 months యూజ్ చేస్తుంటాం, మళ్ళీ నెక్స్ట్ 3 months లో రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలా సిమ్టమాటిక్ రిలీఫ్ తో పాటు ఆ రేడియోగ్రఫిక్ స్కానింగ్స్ ఉంటాయి కదా, అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ లో కూడా వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. సైజ్ తగ్గడం ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి ఫిడికస్ హోమియోపతిలో. సో దీని సక్సెస్ రేట్ ఎంత అంటారు హోమియోపతి? సక్సెస్ రేట్ అనేది కేసు బట్టి డిపెండ్ అవుతూ ఉందండి. సపోజ్ స్టేజ్ 1 అనుకోండి, అంటే స్మాల్ ఫైబ్రాయిడ్స్ కానీ, అంటే మీడియం ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, ఇలాంటి స్టేజ్ లో అప్ టు 80 to 90% వరకు సక్సెస్ రేట్ హైగా ఉంటుంది. ఇంకా లార్జ్ ఫైబ్రాయిడ్ కండిషన్స్ లో మనం మేనేజ్ మాత్రమే చేసుకోగలం, అంటే సర్జరీ వరకు వెళ్లకుండా సిమ్టమ్స్ తగ్గించుకోవచ్చు. వన్స్ వాళ్ళకి మెనోపాజ్ స్టార్ట్ అయిందంటే ఇంకేం ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. ఆ ఫైబ్రాయిడ్ స్ట్రింక్ అవడం కానివ్వండి, లేదంటే
సిమ్టమ్స్ ఏవి కనిపించే వాళ్ళకి. సో అప్పటి వరకు స్టేబుల్ గా మెయింటైన్ చేసుకోవచ్చు సర్జరీ లేకుండా. ఓకే. కొంతమంది ఏం చేస్తారంటే కొంతవరకు ఇప్పుడు సైజ్ పెద్దగా ఉందనుకో లార్జర్ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు కొంచెం మెడిసిన్‌తో క్యూర్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకా నా వల్ల కాదు ఇంతసేపు నేను చేయలేను తొందరగా తీసేయాలని సర్జరీకి ఆప్ట్ చేస్తారు. సో అలాంటప్పుడు ఏమన్నా బాడీ చేంజెస్ ఎఫెక్ట్స్ అలా ఏమైనా ఉంటాయంటారా? కనిపిస్తాయండి, డెఫినెట్లీ కనిపిస్తుంటాయి. ఇంకా ఎర్లీ స్టేజ్ సర్జరీ చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఎర్లీగా మెనోపాజల్ సింప్టమ్స్, మూడ్ స్వింగ్స్ కానీ, బోన్ స్ట్రెంత్ తగ్గిపోవడం కానివ్వండి, ఓకే. ఇవన్నీ హార్మోనల్ రిరేంజ్మెంట్ అవ్వడం, ఇంకా వాళ్ళకి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం, వెయిట్ గెయినింగ్, ఇవన్నీ కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. ఓకే. అంటే సర్జరీ అనేది ప్రతి ఒక్కరికి సెట్ అయ్యేది అయితే కాదు. సర్జరీ లేకుండా ఒక ఆప్షన్ ఏదైనా ఉందంటే అది హోమియోపతి ద్వారానే క్యూర్ చేసుకోవచ్చు. ఆ ఫైబ్రాయిడ్ స్టేట్ ఏ స్టేజ్ లో ఉన్న ప్రకారం చూసి దాని పరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. సో సర్జరీ వరకు వెళ్ళకుండానే న్యాచురల్ గా క్యూర్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే. సో ఆఫ్టర్ క్యూర్ మళ్ళీ అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యా అండి, ట్రీట్మెంట్ అంటే కంప్లీట్ గా క్యూర్ అయిందంటే కంప్లీట్ గా 100% క్యూర్ అనేది ఈ స్మాల్ ఫైబ్రస్ మాత్రం సాధ్యమవుతుంది. మీడియం మాత్రం సాధ్యం అవ్వదు. కాబట్టి వీళ్ళు ఎవరైనా కూడా స్మాల్ కానీ మీడియం లో కానీ మళ్ళీ మళ్ళీ రాకుండా గ్రో అవ్వాలంటే లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ ని వాళ్ళు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే మెయిన్ గా ఎందుకు వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డామినెన్స్ వల్లే వస్తుంది. కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే. వీళ్ళు కూడా సేమ్ తేనె, చక్కెర, బెల్లం కానీ, షుగర్ ఐటమ్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ ఫుడ్ కానీ తగ్గించాలి. ఓకే. దాని తర్వాత స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం, ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ వాటిని తగ్గించుకోవడం కూడా మంచిది. ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి హార్మోనల్ డిరేంజ్మెంట్ ఇంకా ఎక్కువై ఇన్ కేస్ వాళ్ళ ఫైబ్రాయిడ్స్ తగ్గినా కూడా మళ్ళీ ఫ్యూచర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ప్రాపర్ మెడిసిన్స్ తో పాటు ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నట్టయితే వాళ్ళకి రికరెన్స్ అనేది తగ్గుతుంది. ఓకే. సో మొత్తానికి అసలు జనాలకి ఉండే అపోహ ఫైబ్రాయిడ్స్ గురించి ఉన్న దానికి మీరు చాలా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. అండ్ అలానే ఫైబ్రాయిడ్స్ లో హోమియోపతి ఎలాంటి యూజ్‌ఫుల్ ఎఫెక్ట్స్ చూపిస్తుందో చాలా క్లియర్ గా చెప్పారు. థాంక్యూ.